నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మౌనిక. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన గురించి సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన మీకు ఏ విధంగా అనిపిస్తోంది? అంటే కొన్ని హామీలను మేము నెరవేరుస్తాము అని అంటున్నారు. అసలు ఆ హామీలు నెరవేర్చే అవకాశాలు ఉండొచ్చా? దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదట నేను బీఆర్ఎస్ పార్టీలో గత సంవత్సరం జాయిన్ అయ్యాను. మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా ఆప్యాయతతోని నన్ను ఈ పార్టీలోకి ఆహ్వానించారు. వారి కలలను నిజం చేయడం కోసం నేను రాత్రింబవళ్ళు కూడా కష్టపడుతున్నాం. తెలంగాణలో ఉండే అన్ని బహుజన వర్గాలన్నీ కూడా బాగుండాలని చెప్పేసి వాళ్ళు అభివృద్ధి పదంలో ముందరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మరి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరాను. తెలంగాణవాదం బహుజనవాదం రెండు ఒకటే చేరడం జరిగింది. ఇకపోతే కాంగ్రెస్ పాలన అనేది కేవలం దోపిడీ దొంగల పాలన. తెలంగాణ అనేది దోపిడీ దొంగల చేతుల్లో బందీ అయింది. మరి ఎంత తొందర వీలైతే అంత తొందర ఈ తెలంగాణను కాంగ్రెస్ రాబందుల నుండి విముక్తి చేసి తెలంగాణ వర్షన్ 2.0ను క్రియేట్ చేయాలన్నదే మా ఆలోచన. ఓకే సార్, ఇప్పుడు చాలా మందికి కూడా ఈ రుణమాఫీ కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసామంటుంది. అంటే ఇప్పుడు దీని మీద బీఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులు. గత 70 సంవత్సరాల నుంచి వాళ్ళు అబద్ధాలు చెప్పే బతుకుతున్నారు తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ వల్ల దేశం వెనక్కిపోయింది తప్ప ముందరికి పోలేదు. సో ఈరోజు తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ పాలన వల్ల పూర్తిగా చితికిపోయింది. కాంగ్రెస్ పొద్దున్న లేస్తే రాత్రి వరకు గాంధీ భవన్లో గాంధీ బొమ్మ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నారు. సార్, ఇప్పుడు గ్రామ సభల్లో అధికారులపై ఉన్నటువంటి ప్రజల ఆగ్రహం ఏ విధంగా చూడొచ్చు? ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నో మోసాలు చేసింది. కానీ వాళ్ళ ప్రజల లోపల పోతే తరిమి కొడతారన్న భయంతో మరి అలా అధికారులను ముందర పెట్టి వాళ్ళు తలదాచుకున్నారు. ఇలా రేవంత్ రెడ్డి పోలీసు బందోబస్తు లేకుండా ఒక్క గంటైనా ప్రజల్లో తిరగమని చెప్పండి, ఆయన ప్రజలు ఏం చేస్తారో చూడండి. సో ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ హయాంలో మా జీవితాలు చాలా బాగుండే, కానీ ఇవాళ పూర్తిగా ఆ జీవితాలను కూడా ఛిద్రం అయిపోయినాయని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. అది కేవలం అంకెల గారడి అని నేను అంటాను. సో రేవంత్ రెడ్డికి అంత స్కిల్ లేదు. ఆయనకు తెలిసిన స్కిల్ అంతా కూడా తన కుటుంబ సభ్యులకు, తన బినామీలకు కంపెనీలు పెట్టించి వాళ్ళ ద్వారా తన అక్రమ ఆస్తుల నుండి కూడా పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నమే. లేకపోతే మెగా కృష్ణారెడ్డి ఇక్కడనే ఉంటాడు తెలంగాణలోనే, రేవంత్ రెడ్డి ఇక్కడనే ఉంటాడు. వాళ్ళు ఇక్కడ మార్చుకోవాల్సింది స్విట్జర్లాండ్ దావోస్కి పోయి వాళ్ళు ఒప్పందాలు చేసుకోవడం అనేది హాస్యాస్పదం. వీళ్ళు తీసుకొచ్చిన కంపెనీలన్నీ, ఆ కంపెనీల వల్ల ఎంత పెట్టుబడి వచ్చింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఏ ప్రోడక్ట్ స్టార్ట్ అయినాయి అనేది ఒకసారి చెప్పండి. ఎన్ని పునాది రాళ్ళు వేసిండ్రు, ఎంత భూమిని సేకరించిండ్రు, ఎన్ని పునాది రాళ్ళు వేసిండ్రు, ఎన్ని కంపెనీలు మరి వర్క్ స్టార్ట్ చేసినా అనేది ఒకసారి ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ఇవ్వమని చెప్పండి. అప్పుడు ఈ 1,78,000 కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడవచ్చు. అది కేవలం అబద్ధాలు, అంతకుమించి ఇంకోటి లేదు. సరే, ఇప్పుడు ఈ ఫార్ములా రేస్కు సంబంధించి సంస్థలని విచారిస్తున్నారు. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చా? ఇంపాసిబుల్. కేటీఆర్ గారు కడిగిన ముత్యంలా ఈ దర్యాప్తు నుంచి బయటకు వస్తారండి. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా, నేను ఒక రాజకీయ నాయకుడిగా చెప్పడం లేదు. కేటీఆర్ గారి మీద ఎలాంటి అభియోగాలు మోపలేకపోయింది ఆ ఎఫ్ఐఆర్. కేవలం కోడిగుడ్డు మీద ఈగలు వీకడం తప్ప ఇంకోటి లేదు. నిజానికి ఇందులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి. ఆయన వల్లనే తెలంగాణ రాష్ట్రం నష్టం జరిగింది. దాని మీదే రోజు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరిగారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో ఏ విధంగా మార్పు తీసుకురాబోతోంది? నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కోసం పోరాడతాం. వాళ్ళ జీవితాలు కాపాడుకోవడం కోసం, వాళ్ళ కాంగ్రెస్ మోసాల నుంచి ప్రజల్ని కాపాడడం కోసం, ఒక రక్షణ కవచంగా నిలవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పోరాడాలి. థ్యాంక్ యూ సార్.